మీరు ఇన్ని సంవత్సరాల 40 సంవత్సరాల ఉద్యమ ప్రస్థానం ఉన్న మావోయిస్ట్ పార్టీ ఈరోజు అమిత్ షా వ్యూహరచనలకు భద్రతా బలగాల బలానికి చేతులెత్తేసి జనజీవన స్రవంతిలోకి వస్తున్నారా? ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో ప్రజల్లోకి వస్తున్నారు? డైరెక్ట్గా ఒకటే మాట చెప్పదలుచుకుందంటే వాళ్ళు సాధారణంగా వాళ్ళ కుటుంబం కోసము వాళ్ళ సుఖాల కోసం వాళ్ళు రావటం లేదు. ఆనాడు ప్రజల కోసమే పనిచేస్తున్నారు, ఈనాడు ప్రజల కోసం పనిచేస్తున్నారు. వాళ్ళు సరెండర్ కాదు, వాళ్ళ ఆయుధాలు సరెండర్ చేశారు. వాళ్ళ సిద్ధాంతాన్ని సరెండర్ చేయలే. వాళ్ళ సిద్ధాంతాన్ని సరెండర్ ఏంటి? ఆ సిద్ధాంతం సమానత్వం కోసం, నిజమైన ప్రజాస్వామ్యం కోసం, ఈ దేశంలో పట తమ నమ్మిన మార్క్సిజం లెనినిజం మావో ఆలోచన ప్రకారంగా వాళ్ళు చెప్పే నూతన ప్రజాస్వామ్య విప్లవం కోసం వాళ్ళు వస్తున్నామనే విషయం వాళ్ళ యొక్క పేపర్లో లేఖలు చెప్పారు. అనేక నిన్న మొన్న అంటే ఎవరు మన ఆశను చాలా స్పష్టంగా బస్తర్ ఛానల్లో పట వేరు ఛానల్లో పట మాట్లాడే విషయాలు చాలా మన సూక్ష్మంగా గ్రహిస్తే మేము ప్రజల కోసం ఉన్నాం తప్ప మా స్వార్థాల కోసం మేము రాలేదనే విషయం వాళ్ళే కాదు, వాళ్ళతో పాటు ఉన్న వివిధ కమిటీ మెంబర్లు, రాష్ట్ర కమిటీ మెంబర్లు, ఇతర సభ్యులు మాట్లాడుతున్నారు హిందీలా. కాబట్టి వాళ్ళు మాట్లాడేదో మేము మా కోసం రాలేదు, మేము ప్రజల కోసం వస్తున్నదో మేము చాలా అనుభవించినాము. మేము అనుభవించిన ఎప్పటి నుంచి? మార్చి నుంచి నంబాల కేశవరావు ఉన్నప్పుడే నంబాల కేశవరావు స్వయంగా మాట్లాడి మాడు కమిటీ, ఉత్తర బస్తర్ కమిటీ ఏదో అక్కడే ప్రధాన నాయకత్వం సాధారణంగా ఎప్పుడు ఉండేది. అందరికీ తెలుసు, కేంద్ర ప్రభుత్వానికి తెలుసు, అందరికీ తెలుసు. నంబాల కేశవరావు అక్కడే ఉన్నాడు, అంతకుముందు గణపతి అక్కడే ఉన్నాడు, అనేక మంది నాయకులు అక్కడ ఉండే ప్రాంతం. ఇప్పుడు ఎక్కడో నాకు తెలియదు గణపతి కానీ. కాబట్టి ఇది ఏదైతుందో మాడు వాళ్లకు, ఉత్తర బస్తర్ వాళ్లకు, గడిచిన వాళ్లకు అందరికంటే ఎక్కువగా వాళ్ళకి తెలుసు. డైరెక్ట్గా నంబాల కేశవరావు మాట్లాడి వాళ్ళందరితోటి, నంబాల కేశవరావు వాళ్ళతో మాట్లాడు, వాళ్ళందరితో మా అభిప్రాయాలు చెప్పారు. ఇక సాధ్యం కాదు, మనం చనిపోతున్నాము, ఇది మార్చాలి, పద్ధతి మార్చాలని వాళ్ళు చెప్పారు. నంబాల కేశవరావు డైరెక్ట్గా వాళ్ళందరి ముందు స్వయంగా మాట్లాడి ఆయనే. కాబట్టి ఆయన నిర్మాణ పద్ధతి కూడా ఒక రకంగా చెప్పాలని నిర్మాణ పద్ధతి కూడా ఉల్లంఘించాడు. ఆయన అమరుడైండు. ఆయన ఎందుకు చెప్పిండు, తప్పు అయితే తప్పు కావచ్చు అది, కానీ ఇంతకంటే గత్యంతరం లేదు. ఇవాళ వాస్తవం ఒక కేంద్ర సెక్రటరీ కూడా హక్కు లేదు, సాయుధ పోరాట విరమణ హక్కు లేదు, కేంద్ర కమిటీకి కూడా లేదు. కాంగ్రెస్ మాత్రమే చేయాలి, కాంగ్రెస్ వాళ్ళకి మహాసభ మాత్రం చేయాలి. నీ మహాసభ ఎక్కడిది? నీ కేంద్ర కమిటీ ఎక్కడిది? కేంద్ర కమిటీ కాదు. తను వాళ్ళ లేఖల పదే ఆనాడు మార్చి ఏప్రిల్లో చెప్పింది, మాకు కనీసం ఒక నెల ఇవ్వండి, మేము కొద్దిమంది అయినా మాట్లాడుకుంటామన్నారు వాళ్ళు. అంటే ఎంత దయనీయమైన పరిస్థితి. ఆ పరిస్థితి అర్థం చేసుకుని నంబాల కేశవరావు నన్ను తిట్టినా మంచిదే కాబట్టి నేను చెప్తున్న విషయం వాళ్ళు చెప్పిండు. అయితే ఆయనే సాయుధ పోరాట విరమణ బయటికి చెప్పలేదు, కానీ వాళ్ళు చాలా చెప్తున్నది ఏంటంటే కొంతమంది కోర్ గ్రూప్ కూడా రాశారు, మా సాయుధ పోరాట విరమణ చేయాలి, అంతకంటే ఏం లేదు, స్పష్టంగా చెప్పాలి. అయినా రాజ్యం ఒప్పుకుంటుందా, బీజేపీ కేంద్ర ప్రభుత్వం లేదా తెలియదు, కానీ మనమైతే చెప్పాలనే విషయాన్ని రాసిండు. ఆయన చెప్పి వాళ్ళ చర్చ జరగక ముందుగా ఆయన ఎన్కౌంటర్ అయ్యిండు. కాబట్టి ఇది చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి బాధాకరమైన ఈ పరిస్థితిలో పట ఏదైతుందో అభయ్ చెప్తున్నది కూడా నంబాల కేశవరావు ఏదైతే చెప్పిండో అది మాత్రమే కొనసాగిస్తున్నాము. అయితే అందరూ వాళ్ళు కలియలేదు, ఒక్కడు చేస్తారో ఇద్దరు చేస్తారో అది ప్రశ్నార్థకం, విమర్శనే. కానీ ఒక అనివార్యమైన పరిస్థితిని చెప్తుండో అది ఏంటిదో రేపు మాట్లాడినప్పుడు మనం విందాము. కాబట్టి అది సరెండర్ కాదు, అది వాళ్ళ ఆయుధాలు సాయుధ పోరాట విరమణ అన్నప్పుడు సాయుధ పోరాట విరమణ ఏదో ప్రపంచంలో చాలా చోట్ల జరిగింది. కాబట్టి దానికి ఆ సాయుధ పోరాట విరమణ చేసినప్పుడు వాళ్ళకు కొన్ని చట్టబద్ధమైన కొన్ని రైట్స్ లభిస్తాయి, రాజ్యాంగ ప్రకారం లభిస్తాయి. ఏం రైటు? వాళ్ళు ఒక సంస్థ, ఒక పార్టీని ప్రకటించుకొని, ప్రజా సంఘాలను ప్రకటించుకొని వాళ్ళు పనిచేసే పరిస్థితులు ఉంటాయి. తర్వాత కొన్ని అంటే వాళ్ళు ఏదైతుందో వాస్తవంగా మెజారిటీ పార్టీ నిర్ణయించుకుంటే చాలా ఆ పార్టీకి ఉపయోగపడేది. కానీ ఇప్పుడు ఆయుధాలు అక్కడికి పట్టుకుని పోయి ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారంగా ఉండడం అవుతుంది. ఇది బాధాకరమైంది. నేను అందుకోసం మొదటనే అన్నా, శాంతి చర్చలు కనుక జరిగితే మాలాంటి వాళ్ళు, నేను చాలా నా వీడియోలు చేసిన, నేను ఇవాళ 6 నెలల కానీ చేసిన, నేను ఏ చర్చలు జరుగుతాయి ఏం జరగాలనే విషయం ఏదో నేను స్పష్టంగా నా ఛానల్లో చెప్పినా, ఇతరుల దాంట్లో చెప్పినా. నన్ను ఆ రోజు కొంతమంది తిట్టే వాళ్ళు కూడా తిట్టారు. నేను చెప్పిన నేను ప్రపంచ అనుభవాన్ని అర్థం చేసుకొని సాయుధ పోరాట విరమణ చేసిన పార్టీని అర్థం చేసుకుని చాలా స్పష్టంగా చెప్పిన, నేను చెప్పకుంటే ఏనాడు లేను నేను. అంటే ఇప్పుడు మావోయిస్టు పార్టీ గత్యంతరం లేక వాళ్ళందరూ కూడా జనజీవన స్రవంతిలోకి వస్తున్నారు అంతే. దాన్ని జనజీవన స్రవంతి అంటవా, ప్రజా జీవితం అంటవా, నేనేమంటున్నాను చట్టబద్ధ జీవితంలోకి, చట్టబద్ధమైన జీవితం లేదు అనొచ్చు. చట్టబద్ధ జీవితాలకు రావడం అంటే ఏంటిది? ఓన్లీ వచ్చి వాళ్ళ ఇంటికాడ ఉండటానికి కాదు, వాళ్ళ యొక్క స్వార్థం కోసం, వ్యక్తిగత జీవితాల కోసం కాదు. అది
ఇక్కడ ప్రజల్ని చట్టబద్ధంగా సంఘాలు పెట్టి పార్టీని పెట్టి నడపడానికి వస్తున్నారు. వాళ్ళ మార్గం లెనిజం అవ్వాల్సిన విధం వాళ్ళు వదిలిపెట్టలేదు. వాళ్ళు కేంద్రం మీద ఆరోపణ ఎందుకు? ఖనిజ సంపదను కొల్లగొడుతున్నారు, పారిశ్రామిక వర్గాలకు ఇక్కడ అడవి సంపదను అందజేస్తున్నారు, గిరిజన ఆదివాసీ బిడ్డల భవిష్యత్తు గందరగోళంగా మారిపోతుందని ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు? మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన మావోయిస్ట్ పార్టీ ఉన్నోళ్ళు చేస్తారు. వాళ్ళు సాయుధ పోరాటం కొనసాగిస్తామని అంటున్నారు. ఎవరైనా వీళ్ళైనా వాళ్ళు సాయుధ పోరాటం చేసేవాళ్ళు కావచ్చు, సాయుధ పోరాటం చేయనోళ్ళు కావచ్చు. వాస్తవంగా ఎవరైనా, నేను కూడా చెప్తున్న విషయం అదే. నేను ఏ సాయుధ పోరాటం చేయనప్పటికీ నేనేం చెప్తున్నా అంటే ఆదివాసులకు సంబంధించిన హక్కులు ఏవైతున్నాయో 5th 6th షెడ్యూల్ ప్రకారంగా, పెసా చట్టం ప్రకారంగా, రాజ్యాంగం ప్రకారంగా ఆ భూములను అంటే నువ్వు కంపెనీలు పెట్టేదాన్ని ఎవరూ వ్యతిరేకించము, పెట్టు. కానీ కంపెనీలు పెట్టే పద్ధతిలో రాజ్యాంగం నిర్దేశించిన ప్రకారంగా, ఐక్యరాజ్య సమితి చెప్పిన ప్రకారంగా ప్రజల యొక్క వాళ్ళ యొక్క జీవితాలను అంటే నీ మొత్తం భూములను అది ఎలగొట్టడు కాదు కదా. అంటే అక్కడ వనరులను కాపాడాలి కదా, పర్యావరణాన్ని కాపాడాలి కదా. కాబట్టి నువ్వు అది చేస్తూ ప్రజలతోటి మాట్లాడి చర్చించి ఎక్కడ నువ్వు పెట్టాలి, నువ్వు కంపెనీ పెట్టు వద్దనం, కానీ ఎక్కడ పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, ఎట్లా పెట్టాలి, ఒకవేళ నువ్వు కంపెనీ కంపల్సరీ అక్కడనే పెట్టాలన్నా మరొక్కడ పెట్టాలన్నా పెడితే ఆ ప్రజలకు సంబంధించిన వాటిని ఏం పట్టించుకోవాలి, వాళ్ళు ఏం మాట్లాడుతుండ్రు, వాళ్ళంతా వెళ్ళిపోవాలన్నా, ఎక్కడికి పోవాలి, ఎడబతకాలి. నువ్వు కంపెనీ పెడుతున్నట్టున్నావు నిజమే, మరి వాళ్ళంతా వెళ్ళిపోవాలన్నా, వాళ్ళ వ్యవసాయం ఇవన్నీ ఉన్నాయి కదా సమస్యలు. ఇది నేను చెప్పడం కాదు, ఐక్యరాజ్య సమితి చెప్తుంది, రాజ్యాంగం చెప్తుంది, చట్టాలు చెప్తున్నాయి. ఈ చట్టాలు పాలన చేయవలసింది ప్రభుత్వాలే కదా. ఈ ప్రభుత్వం పాలన చేయకపోతే మరి ప్రజలు అడగాలి కదా, మాట్లాడాలి కదా. ఎవరైనా సాయుధ పోరాటంతో సంబంధం ఏంది? సాయుధ పోరాటంతో సంబంధం ఏంది? ఇలా ఈ ప్రజలు మాట్లాడతారు కదా. ఆదిలాబాద్లో కూడా 49 జీవోకు వ్యతిరేకంగా ఇక్కడ ప్రజలు మాట్లాడారు కదా. ఇక్కడే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఏ ప్రజలైనా మాట్లాడతారు. దేశవ్యాప్తంగా అనేక కంపెనీలు పెడుతున్నారు. ఒక ఛత్తీస్గఢ్ కాదు, ఒక దండకారణ్యం కాదు, అది జార్ఖండ్లో పెడుతున్నారు, ఛత్తీస్గఢ్లో, ఒరిస్సా లోపల, మణిపూర్లో, మేఘాలయలో, నాగాలాండ్ లోపల, లేదా తెలంగాణలో, ఆంధ్రలో అనేక గనులు ఉన్నాయి కదా. ఒక కాడ కాదు కదా. ఆ ప్రజలు ఆదివాసులు కావచ్చు మెజార్టీ, లేదా నాన్ ఆదివాసీ వాళ్ళకు కూడా సమస్య కదా. మనకి ఇక్కడ బయ్యారం కాడ లేదా గల్ల సమస్య, మరో కాడ నల్లమల కాడ లేదా, ఎన్నో ఉన్నాయి సమస్యలు. కాబట్టి గనులనే పేరు మీద అభివృద్ధిని ఎవరు వ్యతిరేకించరు, కానీ అభివృద్ధి ఏదో పద్ధతి ప్రకారం ఉండాలి. అభివృద్ధి మీ వల్ల నష్టపోయింది అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? మీరు కాదు, నేను మావోయిస్ట్ పార్టీకి నేను ప్రాతినిధ్యం వహించడం లేదు. మీరు బయటకు వచ్చిల్లు అంటే మావోయిస్ట్ పార్టీ ఒకప్పుడు మీరు అందులో ఉన్నప్పుడైనా ఎప్పుడైనా ఆత్మవిమర్శ చేసుకున్నారా? మా వల్ల అభివృద్ధి ఆగిపోయింది. ఇప్పుడున్న దండకారణ్యంలో ఉంటున్న వాళ్ళు కావచ్చు, బయటకు వస్తున్న వాళ్ళు కానీ మనస్సాక్షిగా చెప్పగలుగుతారా? అంటే మేము అందులో ఉండడం వల్ల అభివృద్ధి ఆగిపోయింది. మావోయిస్ట్ పార్టీగా చెప్తాను నేను. మావోయిస్ట్ పార్టీ తమ వల్ల అభివృద్ధి ఆగిపోయిందని ఎక్కడా చెప్పటం లేదు. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా వాళ్ళు 1980 నుండి ఆ పార్టీ అడవికి పోయినప్పటి నుంచి తమ శక్తి వరకు తమ వనరుల ప్రకారంగా అక్కడ అభివృద్ధి చేయడానికి అనేక రకాలుగా ప్రయత్నం చేశారు. అభివృద్ధి అంటే ఏంటిది? అభివృద్ధి అంటే విద్య, అభివృద్ధి అంటే వైద్యం, అభివృద్ధి అంటే వ్యవసాయం అభివృద్ధి. ఇదే కదా. ఈ అయితే 3 విషయాలు కదా ప్రధానంగా. కాబట్టి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి అక్కడ వాళ్ళు విద్యను అభివృద్ధి చేసింది వాళ్ళే. ఎంత చేసినాడు ప్రశ్న వేరు. వాళ్ళు చేసిర్రు, వైద్యాన్ని అభివృద్ధి చేశారు, వాళ్ళు డాక్టర్లుగా వాళ్ళు పెట్టుకొని డాక్టర్లను కూడా పెట్టిండ్రు. వ్యవసాయాన్ని అభివృద్ధి చేశారు కదా వాళ్ళు. వ్యవసాయం తెలియని వాళ్ళకు ఒకనాడు వ్యవసాయం ఉన్నది వేరు. మావోయిస్ట్ పార్టీ పోయిన తర్వాత అక్కడ వ్యవసాయం ఎట్లా చేయాలి, ఏ రకంగా అక్కడ భూమిని చదును చేయాలి, అవన్నీ చేసిర్రు. అదంతా జంతర్ సర్కార్లో బాగా చేసిండ్రు కదా. కాబట్టి అయితే ఇప్పుడు ఆ తర్వాత ప్రభుత్వం కూడా కొన్ని చేయాలని కొన్ని చేసింది. ఎంత చేసినదో ప్రభుత్వం దగ్గర వనరుల ప్రకారంగా వాటి శక్తి ప్రకారంగా ఎంత చేసింది అది విమర్శనే. వాస్తవం మావోయిస్టుకు దానికి ఏమీ పోల్చలేము. నీ వ్యవస్థ, నీ రాజ్యం ఉండి పరిధి నుంచి పన్నులు తీసుకొని కోట్ల డబ్బులు తీసుకుంటూ నువ్వు వ్యవస్థ నడిపేది అవుతుందో ఎంత చేసినావు? ఏమి చేయలేదని కాదు. చేసిన పార్టీకి సంబంధించి లొంగుబాటు కార్యక్రమంలో భాగంగా లేఖ రిలీజ్ చేసినప్పుడు మల్లోజుల్లానా ఆసన్న అనుకుంటా బహుశా దాంట్లో స్పష్టంగా రాశారు మా వల్ల కొంత అభివృద్ధి కూడా ఆగిపోయింది. నేను చూడలేదు వాళ్ళు ఏం మాట వాళ్ళ వల్ల అభివృద్ధి ఆగిపోయిందనే మాట నేను ఎక్కడ చూడలేదు. కాబట్టి అది అంటే విషయం వాళ్ళు ఏం మాట్లాడారు ఏంటిదో వేరు. అంటే ఒక రకంగా మరొక రకంగా మనం చెప్పాలంటే యుద్ధం మూలంగా కొంత ఉండదా అంటే ఉంటుంది సమస్య. యుద్ధం అనేది ఎవరు చేస్తుండ్రు? యుద్ధం చేయడం అనేది ఒక మావోయిస్టులు చేస్తుండ్రా? యుద్ధం చేయడం అనేది మావోయిస్టులు చేస్తున్నారా? యుద్ధం అనేది వాళ్ళు అంటే ఆనాడు ఒక రాజ్యాధికారం కోసం లేకపోతే దోపిడీ జరుగుతుంది, అంటే భూస్వాములు, పెట్టుబడిదారులు లేదా ఫారెస్ట్ అధికారులు ప్రజలపైన దోపిడీ చేస్తున్నారు కాబట్టి మేము ఆయుధాలు పట్టామని చెప్పారు కదా. అంటే ఆర్థిక రాజకీయ సమస్య మూలంగా ఆనాడు ఆయుధాలు పట్టారు. ఒకనాడు పరిస్థితి వేరు. కాబట్టి ఇక్కడి నుంచి వచ్చినప్పుడు మేమేమి ఫస్ట్ టైం ఎవరిని కాల్చలేదు, మేమే యుద్ధం చేయలేదు. కాబట్టి మాపైకి పోలీసులు దాడి చేసినప్పుడు పోలీసులు అంటే ప్రభుత్వం, పోలీసులు కూడా ఉద్యోగులు, వాళ్ళు ఏమి సాధారణ ప్రజలు. కాబట్టి ఈ పరిస్థితిలో యుద్ధం ఏదైతుందో ఇది జరిగిన చరిత్ర
చరిత్ర. ఇప్పుడు ఈ చరిత్రను నేనేమంటున్నంటే ఈ చరిత్ర అంతా కూడా ఇవాళ ముందటేసుకొని ఈ చర్చ కంటే కూడా నేను ఒకటే చెప్తున్నది, మావోయిస్టులకైనా ప్రభుత్వానికైనా మావోయిస్టులు సాయుధ పోరాటానికి ఇవాళ లేవు, గత 10-20 ఏళ్ళ కాంచి లేవు. పాత చరిత్ర పక్క పెడదాం, పాత చరిత్ర చదువుకుంటూ కూర్చుంటూ కాదు, మీకు ఉపయోగం లేదు, మీరేం చేయలేరంటే ఆయుధాలు పట్టుకుని ఉన్నారు చాలామంది ఉన్నారు, ఇంకా చాలా మెజారిటీగానే ఉన్నారు. కానీ ఆయుధాలతోటి ప్రజా ఉద్యమాలు ఇలా చేసే పరిస్థితులు లేవు. అది మీకు అందరికంటే ఎక్కువ మీకే తెలుసు. నేను లోపడినప్పుడు నాకు తెలుసు, మీకు తెలుసు. కాబట్టి ఇలా అంటే సాయుధ పోరాటం అన్నం కాబట్టి ఇప్పుడు ఎట్లా అనేది క్లారిటీకి వచ్చారు. దాదాపుగా 20 ఏళ్ళ నుంచి ప్రజా ఉద్యమాలు చేయలేమని చేయటం 20 ఏళ్ళ కానీ చేస్తుండ్రా? చెప్పండి మీరు. ఇప్పుడు ఇక్కడ తెలంగాణ నుంచి చెప్పండి, మీరు ఆంధ్రలో చెప్పండి, ఏ సాయుధ పోరాటాలు చేశారు, ఏ ఉద్యమాలు చేశారు, ఏ ప్రజా ఉద్యమాలు చేశారు? ఇక్కడ సమస్య రైతుల సమస్య ఉన్నది, గిట్టుబాటు ధర సమస్య ఉన్నది, చేసిరా? కార్మికుల సమస్య పైన చేసిరా? వాళ్ళ పని గంటల పెంపుదలకు వ్యతిరేకంగా పోరాడినరా? పేపర్ ప్రకటనలు ఇవ్వడం కాదు, పేపర్ ప్రకటన ఏదో ఒకటి ఇస్తాను, నేను కూడా ఇస్తున్నా, బొచ్చుడు రోజు ఇవ్వచ్చు నేను, అది పెద్ద సమస్య కాదు. నువ్వే ఉద్యమం చేసినావు? కార్మికులు ఈ దేశంలో 60 కోట్ల మంది ఉన్నారు, 60 కోట్ల మందికి ఏం చేసినావు? విద్యార్థులు నిరుద్యోగ సమస్య ఉన్నది, చేసినవా? నిరుద్యోగులకు వాళ్ళ ఉద్యోగాల కోసం నువ్వు ఎంత పోరాటం చేసినావు? అంటే ఉద్యమాలు చేయలేని పరిస్థితి ఉంది కాబట్టి లేదు, ఉద్యమాలు చేసే ఆదివాసుల సమస్య పైన కూడా ఉద్యమాలు ఏమంటాను నేను.